ఇక మంగళగిరి నియోజకవర్గంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మంత్రి నారా లోకేష్, వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఒకే వేదికను పంచుకున్నారు. అంతేకాకుండా ప్రత్యర్థితో సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేలా చేశారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో పద్మశాలీల కోసం స్థలం కొనుగోలు చేసి షెడ్లు ఏర్పాటు చేసి పని కల్పించే విధానానికి పూనుకోవడం మంచి పరిణామమన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రత్యర్థులతో శభాష్ అనిపించుకోవడం పట్ల పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొని షెడ్లేసి వాళ్ళకి పని కల్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతల్ని మీకు అప్పచెబుతున్నాం. చాలా సంతోషం.